Hello everyone, Tinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈరోజు కూడా మీకోసం మరొక మంచి వీడియోని మొదలు పెట్టబోయే ముందు వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఉపయోగపడే ప్రొడక్ట్స్ని ట్యాగ్ చేశాను. నచ్చితే లింక్స్ క్లిక్ చేసి తప్పకుండా పర్చేస్ చేసేయండి. ఇప్పుడైతే ఈ వీడియోలో దివాళీకి లేదా దివాళీ రోజు మనం యూస్ చేస్తూ ఉండే సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా ఎగ్జాంపుల్స్తో సహా చూసేద్దాం. సో వీడియోలో ఉన్న సెంటెన్సెస్ మీకు నచ్చితే ఒక లైక్ చేసేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి ఆన్సర్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే పెసరపప్పుని మనం ఇంగ్లీష్లో మూంగ్ దాల్ అని చెప్తాం. నా ద సెకండ్ క్వశ్చన్ ఇస్ కొన్ని రోజులు ఎలాగోలా భరించు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో మేనేజ్ సమ్ హౌ ఫర్ అ ఫ్యూ డేస్ ఇలా చెప్తాం. ఇప్పుడు మీకోసం అయితే ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా. ఫస్ట్ వన్ ఏంటంటే వెటకారం లేదా వ్యంగ్యం. ఇది ఇంతకు ముందు కూడా అడిగిన క్వశ్చనే, సో కాబట్టి కరెక్ట్గా ఆన్సర్ చేసేయండి. నా ద సెకండ్ క్వశ్చన్ ఇస్ ప్రతిదానికి వెటకారంగా మాట్లాడకు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తామో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని మొదలు పెట్టేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఇస్ టపాసులు కాల్చడం నాకు నచ్చదు. ఇలా చాలామంది అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ లైక్ బర్స్టింగ్ క్రాకర్స్ ఈ విధంగా చెప్తాం. ఇదే సెంటెన్స్ని ఐ డోంట్ లైక్ సెట్టింగ్ ఆఫ్ ఫైర్ వర్క్స్ ఇలా కూడా చెప్పచ్చు. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే చిన్నప్పుడు లేదా నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు క్రాకర్స్ కాల్చడం అంటే చాలా ఇష్టం, కానీ ఇప్పుడు అదేమీ అస్సలు లేదు. ఇలా చెప్పాలనుకుంటే I used to love bursting crackers when I was a child, but now I don't like it at all. I used to love bursting crackers or setting off fireworks when I was a child, but now I don't like it at all. ఈ విధంగా చెప్తాం. Now I don't like it at all అంటే నాకు ఇప్పుడు అస్సలు నచ్చట్లేదు అని. అదే నేను కాల్చను, జస్ట్ చూస్తానంతే. ఇలా చెప్పాలనుకుంటే I don't burst them, I just watch them. I don't burst them, I just watch them. ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 2 ఏంటంటే పిల్లల కోసం మాత్రమే కొన్నాము. పిల్లల గురించి క్రాకర్స్ కొంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో We bought crackers only for the kids. ఇలా చెప్తాం. అదే దివాళీ రోజున క్రాకర్స్ లేదా టపాసులు కొనకపోతే వాళ్ళు చాలా గొడవ చేస్తారు. ఇలా చెప్పాలనుకుంటే If we don't buy crackers for Diwali, they make a big fuss. ఈ విధంగా చెప్తాం. బిగ్ ఫస్ అంటే చాలా పెద్ద గొడవ లేదా చాలా పెద్ద అల్లరి అని. Another example is This year we spent a lot more money on crackers. అంటే ఈ సంవత్సరం మేము టపాసుల మీద చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేశాము అని. సెంటెన్స్ నెంబర్ 3 ఇస్ ఇల్లంతా దీపాలు పెడతాను. దివాళీ రోజున ఇలా అలంకరిస్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో I put lamps all over the house. ఈ విధంగా చెప్తాం. అదే I put diyas all over the house ఇలా కూడా చెప్పచ్చు. దియాస్ అన్నా కూడా దీపాలు అనే మీనింగే వస్తుంది. Now the first example is I decorate the whole house beautifully with flowers and lamps, or I decorate the whole house beautifully with flowers and diyas. అంటే నేను ఇల్లు మొత్తం ఫ్లవర్స్ లేదా పూలు అలాగే దీపాలతో చాలా అందంగా అలంకరిస్తాను అని. అదే I like Diwali very much because I make rangolis with flowers and diyas. I like Diwali very much because I make rangolis with flowers and diyas. అంటే పూలు అలాగే దీపాలతో నేను ముగ్గులని తయారు చేస్తాను, అందుకే నాకు దీపావళి అంటే చాలా ఇష్టం అని. సెంటెన్స్ నెంబర్ 4 ఇస్ పండగల మీద ఇంట్రెస్ట్ పోయింది. ఇదైతే చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో I have lost interest in festivals. ఈ విధంగా చెప్తాం. అదే చిన్నప్పుడు ఉన్నంత ఇంట్రెస్ట్ నాకు ఇప్పుడు అస్సలు దేని మీద కూడా లేదు. ఇలా చెప్పాలనుకుంటే I don't have as much interest in anything now as I did when I was little. ఈ విధంగా చెప్తాం. Another example is life was much better when I was little than it is now. అంటే లైఫ్
చిన్నగా ఉన్నప్పుడే లేదా చిన్నప్పుడే బాగా ఉంది ఇప్పటికే కంపేర్ చేస్తే లేదా ఇప్పటితో కంపేర్ చేస్తే అని. సెంటెన్స్ నెంబర్ 5 ఏంటంటే పెద్ద సౌండ్ వచ్చే టపాసులు వద్దు. ఇవి చాలా మందికి నచ్చవు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో I don't want crackers that make loud sounds. I don't want crackers that make loud sounds. ఈ విధంగా చెప్తాం. Another example is పెద్ద సౌండ్ వచ్చే క్రాకర్స్ వల్ల చాలా చిరాకుగా అనిపిస్తుంది, అందుకే అవంటే నాకు నచ్చవు. ఇలా చెప్పాలనుకుంటే crackers that make loud sounds feel very irritating. That's why I don't like them. Crackers that make loud sounds feel very irritating. That's why I don't like them. ఈ విధంగా చెప్తాం. Another example is from now on I want to stay away from crackers. From now on I want to stay away from crackers. అంటే ఇప్పటి నుంచి నేను టపాసులకి లేదా క్రాకర్స్కి దూరంగా ఉండాలని అనుకుంటున్నాను అని. సెంటెన్స్ నెంబర్ 6 is పూజ చేశాకే ప్రసాదం పెడతారు. ఇది కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో they give the prasadam only after the puja is performed. They give the prasadam or offering only after the puja is performed. ఈ విధంగా చెప్తాం. Another example is పూజ కంప్లీట్ అవ్వకుండా లేదా పూజ పూర్తి అవ్వకుండా ఎవరు కూడా ప్రసాదం పెట్టరు. ఇలా చెప్పాలనుకుంటే no one serves the prasadam or offering until the puja is completed. No one serves the prasadam until the puja is completed. ఈ విధంగా చెప్తాం. అదే దివాళీ అంటే ఓన్లీ టపాసులే కాదు పూజ కూడా చేయాలి లేదా మనం పూజ కూడా చేయాలి. ఇలా చెప్పాలనుకుంటే దివాళీ is not just about crackers, we should also perform the puja. దివాళీ is not just about the crackers, we should also perform the puja. ఈ విధంగా చెప్తాం. నెక్స్ట్ సెంటెన్స్ ఏంటంటే చేతులు మాత్రం అస్సలు కాల్చుకోకు. ఇది కూడా పిల్లలకి చాలా సార్లు చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో don't burn your hands at all. Don't burn your hands at all. ఈ విధంగా చెప్తాం. అదే నువ్వు నీ చేతులు కాల్చుకోకుండా క్రాకర్స్ని లేదా టపాసుల్ని చాలా జాగ్రత్తగా కాల్చుకోవాలి. ఇలా చెప్పాలనుకుంటే you should light the crackers very carefully so that your hands don't get burned. You should light the crackers very carefully so that your hands don't get burned. ఈ విధంగా చెప్తాం. Another example is understand that you need to be extremely careful while lighting the crackers. Understand that you need to be extremely careful while lighting the crackers. అంటే నువ్వు క్రాకర్స్ లేదా టపాసులు కాల్చేటప్పుడు చాలా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలని నువ్వు అర్థం చేసుకో అని. Now the last sentence ఏంటంటే సాయంత్రం రోడ్డు మీదకి వెళ్ళకు. సాయంత్రం ఎక్కువగా టపాసులు కాలుస్తూ ఉంటారు కదా, అందుకే ఇలా చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో don't go out on the road in the evening. Don't go out on the road in the evening. ఈ విధంగా చెప్తాం. Now the first example ఏంటంటే we don't know from where or which cracker might come today, so don't go outside in the evening. We don't know from where or which cracker might come today, so don't go outside in the evening. అంటే ఎటువైపు నుంచి ఏ టపాసు వచ్చి మన మీద పడుతుందో లేదా వస్తుందో మనకి తెలియదు, కాబట్టి సాయంత్రం నువ్వు బయటకు వెళ్ళొద్దు అని. Another example is if you don't listen to what's being said, you will cry later. If you don't listen to what's being said, you will cry later. అంటే నువ్వు గనక చెప్పింది వినకపోయినట్లయితే తర్వాత నువ్వే ఏడుస్తావు అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే you will become a better and fluent English speaker. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with a useful and interesting video. Until then, keep learning, keep practicing, and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.